కాజా అంటే కాకినాడ. కాకినాడ అంటే ఎటు చెప్పండి? కాజా. గుంటూరు అంటే మిరపకాయలు. మిరపకాయలు అంటే గుంటూరు. కాంజీ అంటే పట్టు. పట్టు అంటే ఎటు చెప్పరే? చెప్పాలా? కాంజీ. సాంబార్ ఇడ్లీ అంటే చెన్నై. చెన్నై అంటే అర్థమైందా? ఈ వరుస క్రమంలో వెళ్తే మీకు అర్థం అవటానికి ఈ ప్రయత్నాలు ఇంకేం కాదు. గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే గొర్రె పిల్ల. చెప్పండి. గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్పండి, వారు ఎవరు ఎదుట సాగిలపడ్డారు? గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎదుట సాగిలపడ్డారు. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు ఆడియోతో పాటు వీడియో కూడా చూపెడతాను, శ్రద్ధగా వినండి. అయ్యా, ఈ బల్లను అలా పెడతారా? ఎవరైనా వచ్చి ఈ బల్లను అలా పెట్టండి. ఇక్కడ ఎవరైనా ఒక తండ్రి కుమారుడు ఉంటే వస్తారా? తండ్రి కుమారుడు, నాన్నగారు కుమారుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ కూర్చున్న వారిలో? కుమారుడు నువ్వేనయ్యా? మీ నాన్న ఉన్నాడు ఇక్కడ? ఈయననా? అన్నయ్య రండి అన్నయ్య. భలే దొరికారు ఈరోజు మీ ఇద్దరు. నాక ఆ చేర తీసుకురా తమ్ముడు. అవసరం బైబిల్ మొత్తం బుర్రలో ఉండదు, ఇబ్బంది లేదు. అన్న కూర్చోండి అన్న. మంచిది. ఇట్రా బాబు. ఇప్పుడు ఈయనే గొర్రె పిల్లైన యేసు ప్రభు అనుకోండి. ఎవరండి? చెప్పరే? గొర్రె పిల్లైన యేసు ప్రభు. ఇప్పుడు గొర్రె పిల్లైన యేసు ప్రభు ఏం చేశారట?